వెల్కమ్ టు ఇండియా 360. సహజంగా ఎక్కడైనా నదులపై ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువ ప్రాంతాలకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ వాటా నీరు రావన్న భయమే ఇందుకు కారణం. ఒకవేళ దిగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మిస్తే ఎగువ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు విడిచిపెట్టిన నీటినే దిగువ ప్రాంతానికి చెందిన వారు వినియోగించుకుంటూ ఉంటారు. కానీ విచిత్రంగా ఓ దేశం మాత్రం దిగువ ప్రాంతానికి చెందిన ప్రాజెక్టులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ ప్రాజెక్టులు నిర్మించే హక్కు లేదు అంటూ మండిపడుతోంది. ఆ దేశం మరేదో కాదు, డ్రాగన్ కంట్రీనే. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో 12 భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టులకు భారత్ ప్లాన్ వేసింది. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే ఈ డ్యాంలను ఆపివేయాలంటూ డిమాండ్ చేస్తోంది డ్రాగన్ కంట్రీ. అసలు దిగువ ప్రాంతంలో నిర్మించే ఆ డ్యాంలో చైనాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎగువన నిర్మిస్తున్న తమ ప్రాజెక్టు గురించి చైనా ఎందుకు మాట్లాడటం లేదు? వాట్ దిస్ రిపోర్ట్. భారత నదులు ప్రాజెక్టులపై చైనా కన్నేసిందా? అరుణాచల్లో 12 ప్రాజెక్టులతో చైనాకు నొప్పేమిటి? చైనా ఎత్తుగడలను భారత్ ఎలా తిప్పికొడుతోంది? డ్రాగన్ కంట్రీ సరిహద్దులో రెచ్చిపోతోంది. భారత్ వైపు దూసుకొచ్చేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA నిత్యం యత్నిస్తోంది. PLA అనేది చైనా ఆర్మీ. ఇప్పటి వరకు చొరబాట్లకు PLA యత్నించింది. హిందూ మహాసముద్రంలో అయితే నిఘా నౌకల్ని పంపి భారత్పై ఓ కన్ను వేస్తోంది. భారత్ అభ్యంతరం చెబుతున్నా హిందూ మహాసముద్ర జలాల్లోకి డ్రాగన్ చొరబడుతోంది. శ్రీలంక, మాల్దీవుల వంటి దేశాలకు రుణాలిచ్చి తమ ఉక్కు పిడికిలలో బిగించుకుంది. ఇవన్నీ కేవలం భారత్ను లక్ష్యంగా చేసుకునే డ్రాగన్ కంట్రీ పలు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు భారత్లోని ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ తమదంటూ వాదించేది. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లను మార్చి భారత్ను కవ్విస్తోంది. అంతేకాకుండా పాకిస్తాన్ రెచ్చగొట్టి ఉగ్రవాదులకు ఆయుధాలను అందిస్తూ వస్తోంది. ఇప్పుడు ఇవి చాలవన్నట్టు భారత నదులు ప్రాజెక్టులపై డ్రాగన్ దృష్టి సారించింది. ప్రధానంగా అరుణాచల్ ను టార్గెట్ చేసుకుంటోంది. ఈ రాష్ట్రాన్ని దక్షిణ టిబెట్ గా చైనా పిలుస్తోంది. ఇప్పుడు తన బోగస్ వాదనల్ని చైనా మరింత విస్తృతం చేస్తోంది. ఇప్పుడు నీటి వనరులకు కూడా డ్రాగన్ విస్తరించింది. అరుణాచల్లోని కీలక నీటి వనరులను నియంత్రించాలని బీజింగ్ ప్లాన్ వేసింది. ఈశాన్య రాష్ట్రంలో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులపై కన్నేసింది. వాస్తవానికి అరుణాచల్ ప్రదేశ్ లో 12 పవర్ స్టేషన్లు నిర్మించాలని ఢిల్లీ ప్రణాళికలు రూపొందించింది. ఈ 12 హైడ్రో పవర్ ప్రాజెక్టులుగా భారత్ తెలిపింది. హైడ్రో పవర్ ప్రాజెక్టులు అంటే నదుల్లోని నీటి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేవి అన్నమాట. ఇప్పటికే ఈ ప్లాన్ పై ఢిల్లీ స్పష్టతనిచ్చింది. ఈ 12 ప్రాజెక్టుల కోసం 8,352 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఢిల్లీ కేటాయించింది. అయితే ఇక్కడ నిధుల కంటే ఈ ప్లాన్ అత్యంత కీలకమైనది. నిధుల విషయం పక్కన పెడితే ఈ ప్రణాళికను ఈ నెలాఖరులో బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఈ నెల 23న షెడ్యూల్ చేయబడింది. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. దీనిని భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి బడ్జెట్ లో అరుణాచల్ ప్రదేశ్ లోని జల విద్యుత్ ప్రాజెక్టులను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులు స్పష్టమైన మంచి ప్రయోజనాలతో కూడినవి. భారతదేశంలో విద్యుత్ కోసం దేశీయంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ వనరులు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ కొరతను పూర్తి చేయడానికి జల విద్యుత్ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్లస్ జల విద్యుత్ ప్రాజెక్టుల దిశగా భారత్ అడుగులు వేయడం కలిసొస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో హైడ్రో పవర్ వాటా 10% కంటే తక్కువగా ఉంది. సో ఈ రంగంలో మరింత విస్తరించేందుకు భారత్కు అవకాశం లభిస్తుంది. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధికి ఈ 12 ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయి. ఖర్చును ఢిల్లీ భరిస్తుంది. ఆ రాష్ట్రం విద్యుత్తో పాటు నీటిని వినియోగించుకోవచ్చు. ఇక్కడే చైనా ఎంట్రీ ఇస్తోంది. భారత్ చేపడుతున్న 12 హైడ్రో పవర్ ప్రాజెక్టులపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. తాజాగా బీజింగ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లో హైడ్రో పవర్ ప్లాంట్లను నిర్మించే హక్కు భారత్ కు లేదని డ్రాగన్ వాదిస్తోంది. దక్షిణ టిబెట్ అనేది చైనా భూభాగంగా బీజింగ్ చెబుతోంది. దక్షిణ టిబెట్ అంటే ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ని చైనా అలా పిలుస్తోంది. ఈ రాష్ట్రం తమ భూభాగంగా డ్రాగన్ వాదిస్తోంది. దీన్నే సౌత్ టిబెట్ అంటోంది. నిజానికి చైనా వాదనల్ని ప్రపంచంలో ఏ దేశమూ అంగీకరించడం లేదు. అంతర్జాతీయంగా డ్రాగన్ కంట్రీకి ఎలాంటి మద్దతు లేదు. బీజింగ్ చెబుతున్న దానికి కనీసం న్యాయపరమైన చరిత్రాత్మక ఆధారాలు కూడా లేవు. కానీ ఈ విషయంలో భారత్ను రెచ్చగొట్టేందుకు చైనా తీవ్రంగా యత్నిస్తోంది. అయితే దీనిపై భారత్ ఏం చేయనుంది? అనుకున్న ప్లాన్ను భారత్ ముందుకు తీసుకువెళ్తుంది. ఈ ప్రాజెక్టులను నిర్మించడానికి భారత్ కు పూర్తి హక్కులున్నాయి. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్ లో అంతర్భాగంగా ఉంది. వీటికి భారత నిధులనే వెచ్చించనున్నారు. వీటి ప్రయోజనాలను ఫలితాలను కూడా భారతీయులే
అనుభవిస్తారు. ఈ మ్యాటర్లో చైనా మాటే ఉండదు. ఇక్కడ సమస్య ఏమిటంటే బీజింగ్ ప్రకటనలకు మించి వెళుతోంది. డ్రాగన్ కంట్రీ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తోంది. అంతర్జాతీయంగా భారత్పై ఒత్తిడిని పెంచేందుకు ఈ అస్త్రాన్ని బీజింగ్ వాడుకుంటోంది. చైనా దుష్ట ప్రణాళికల్లో అరుణాచల్ ప్రదేశ్ నదులను భాగంగా చేసుకుంటోంది. ప్రత్యేకించి బ్రహ్మపుత్ర నదిని కమ్యూనిస్టు కంట్రీ ఆయుధంగా మలుచుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది బ్రహ్మపుత్రనే. ఈ నదినే ద యార్లుంగ్ సాంగ్బో అని చైనా పిలుస్తోంది. ఈ నది టిబెట్ లో పుడుతోంది. అయితే ఈ ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది. ఈ నది మొత్తం 3 దేశాల్లో ప్రవహిస్తోంది. టిబెట్ లో పుట్టిన బ్రహ్మపుత్ర నది భారత్ మీదుగా బంగ్లాదేశ్ లో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది. ప్రధానంగా భారత్ లో అరుణాచల్ ప్రదేశ్ మీదుగా ఈ నది వెళుతోంది. ఈ ప్రాంతానికి బ్రహ్మపుత్ర అత్యంత కీలకమైన నది. దీనిపై సుమారు 13 కోట్ల మందికి పైగా ప్రజలు ఆధారపడుతున్నారు. అయితే చైనా మాత్రం ఈ నదిని కంట్రోల్ చేయాలని భావిస్తోంది. దీన్ని భారత్ పై ఆయుధంగా వినియోగించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో బ్రహ్మపుత్ర నదిపై ఓ డ్యామును చైనా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టును కొన్నేళ్ల క్రితమే బీజింగ్ ప్రకటించింది. దీన్ని సూపర్ హైడ్రో పవర్ డ్యామ్ గా ఆ దేశం పేర్కొంటోంది. ఈ డ్యామ్ను బ్రహ్మపుత్ర నదిపై టిబెట్ లో చైనా నిర్మించనుంది. 3 గార్జెస్ డ్యామ్ను తలదన్నేలా బ్రహ్మపుత్రపై డ్యామ్ నిర్మించాలని కమ్యూనిస్ట్ కంట్రీ యోచిస్తోంది. 3 గార్జెస్ డ్యామ్ చైనాలోకెల్లా అతి పెద్దది. దీన్నే యాంగ్జీ నదిపై బీజింగ్ నిర్మించింది. ప్రపంచంలోనే అత్యధికంగా జల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టు ఇదే. అయితే ఇప్పుడు 3 గార్జెస్ కంటే పెద్ద డ్యామ్ను బ్రహ్మపుత్రపై నిర్మించేందుకు బీజింగ్ ప్లాన్ వేసింది. అయితే బ్రహ్మపుత్ర నదిపై కట్టే డ్యామును చైనా ఆయుధంగా మార్చుకుంటోంది. ఈ డ్యాంతో నదిని పూర్తిగా చైనా కంట్రోల్ చేయనుంది. నీటిని దిగువకు విడుదల చేయకుంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలను ఎడారిగా మార్చొచ్చు. అంతేకాదు ఉన్నట్టుండి ఒక్కసారిగా గేట్లను ఎత్తేస్తే అరుణాచల్, సిక్కింలలో వరద పోటెత్తుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో జలప్రళయం ఏర్పడుతుంది. ఇది భారత్ కు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించే డ్యాంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కానీ చైనా మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో చైనా ఎత్తుగడల్ని భారత్ సైతం పసిగట్టింది. చైనా కుయుక్తులు పన్నే అవకాశం ఉందని అంచనా వేసింది. అందులో భాగంగానే బ్రహ్మపుత్ర నదిపై 12 భారీ ప్రాజెక్టులను నిర్మించాలని భారత్ ప్లాన్ వేసింది. ఒకవేళ చైనా నీటిని భారీగా విడుదల చేసినా ఈ ప్రాజెక్టులతో కట్టడి చేయొచ్చు. దిగువకు నీటిని విడుదల చేయకపోయినా ఈ ప్రాజెక్టులో నీటిని వినియోగించుకోవచ్చు. అందుకే చైనా ఈ ప్రాజెక్టులపై గగ్గోలు పెడుతోంది. కానీ చైనా మాత్రం భారత్ చేపడుతున్న ప్రాజెక్టులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. నిజానికి ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమైనవి. ఇవి భారత విద్యుత్ కొరతను తీర్చడమే కాదు, భారత సార్వభౌమాధికారానికి కూడా రక్షణగా నిలుస్తాయి. ఇటీవలి కాలంలో చైనా అనేక సందర్భాల్లో భారత్ను సవాల్ చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. దీనిపై బీజింగ్ నిరసన వ్యక్తం చేసింది. చైనా ఇండియా సరిహద్దు సమస్య అపరిష్కృతంగా ఉందని బీజింగ్ చెబుతోంది. ఇలాంటి తరుణంలో చైనాకు చెందిన దక్షిణ టిబెట్ ప్రాంతాన్ని ఏకపక్షంగా అభివృద్ధి చేసే హక్కు భారత్కు లేదని వాదిస్తోంది. భారత చర్యలు సరిహద్దు సమస్యను మరింత క్లిష్టతరం చేస్తాయంటూ బీజింగ్ హెచ్చరిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ప్రతికూల ప్రభావం చూపుతాయని కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. అనంతరం అరుణాచల్ ప్రదేశ్లోని భూభాగాలకు చైనా కొత్త పేర్ల జాబితాను విడుదల చేసింది. 2017 నుంచి చైనా అటువంటివి 4 జాబితాలను విడుదల చేసింది. సుమారు 100 భారత భూభాగాలకు చైనీస్ పేర్లను బీజింగ్ పెట్టేసింది. అవన్నీ మొత్తం అరుణాచల్ ప్రదేశ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు అక్కడి పవర్ ప్రాజెక్టులు, భారతీయ నదులపై చైనా కన్నేసింది. ఇక చైనా చర్యల్ని అడ్డుకోవలసిన సమయం వచ్చేసింది. చైనా బూటకపు వాదనలకు వ్యతిరేకంగా భారత్ మరింత స్ట్రాంగ్ గా తిప్పికొట్టాల్సిందే.